అందరికీ నమస్కారం। ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే మోడీ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని చెప్పి పూర్తిగా అర్థమైపోతుంది। నిన్న పార్లమెంట్ ఎదుట నీట్ విద్యార్థులు వారందరూ కూడా ధర్నా చేస్తే ఆడపిల్లలను చూడకుండా మగపిల్లలను చూడకుండా మారణకాండ సృష్టించాడు। పోలీసులతో బాష్పవాయువులు ప్రయోగించాడు, లాఠీలకు పని చెప్పాడు, రక్తాలు వచ్చేటట్టు కొట్టాడు। వీడు మనిషా అని చెప్పి యావత్ సమాజం అంతా కూడా మోడీని ప్రశ్నిస్తుంది। అలాగే అమిత్ షా గారికి కూడా దగ్గర పడినట్టుంది। అందుకే ఇటువంటి వింత పోకడలు పోతున్నారు। ఏ రాష్ట్రంలో కనపడితే ఆ రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడము, ఆ యొక్క వేడిలో వీరు చలిమంటలు కాచుకుంటున్నారంటే ఇంత నీచమైన రాజకీయవేత్త ఈ యొక్క మోడీ అని చెప్పి నాకు అర్థమైంది। ఇంతకాలం ఆయన ఎంతో గౌరవించాం, కానీ నిన్నటి జరిగిన సంఘటన చూశాక, ఈ మారణకాండ పోలీసులతో సృష్టించినటువంటి మారణకాండ చూశాక, ఈ పిల్లల యొక్క ఆవేదన చూశాక మనసు కలత చెంది వీడియో చేయాల్సి వస్తుంది। మోడీ గారు మీకు టైం దగ్గర పడినట్టుంది, అందుకే మీరు ఇలాగా రెచ్చిపోతున్నారు। గంట కోట డ్రెస్ వేసుకుంటూ ప్రతిరోజు విమానం ఎక్కేస్తున్నావు। నువ్వు పదవి చేపట్టిన ఈ 12 సంవత్సరాల్లో రోజు ఒక దేశం వెళ్ళిపోవడమే కదా। ఎవడమ్మా మొగుడు సొమ్మని మొత్తం అంతా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను దిగజార్చడమే నీ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నావు। ఒక డ్రెస్ వేసుకుంటావు, ఒక విమానం వేసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, పెట్రోల్ సేవ్ చేయమంటావు, బంగారం కొనుక్కోవద్దంటావు, రుచా కబుర్లు అన్ని చెబుతున్నావు కాబట్టి నీకు పోయే కాలం దగ్గర పడింది। నువ్వు గతంలో ఏమో వాగావో ఒక్కసారి మీద మొదలు పెట్టి నీ సొల్లు। इसके लिए हमने बेटी बचाओ बेटी पढ़ाओ अभियान के माध्यम से समाज की चेतना को जगाने का प्रयास किया। ఏమన్నావు? బేటీ బచావో బేటీ పడావో, బేటీ బచావో బేటీ పడావో కాదు, బేటీ హటావో। నీ అబ్బా మీరు ఒక బతుక। నిన్న జరిగిన సంఘటన ఎటువంటి సంఘటన? ఆడపిల్లలని కూడా చూడకుండా విచక్షణారహితంగా నువ్వు లాఠీ చార్జ్ చేసి రక్తాలు వచ్చి కొట్టావంటే నీది మనిషి జన్మ, కన్నం తింటున్నావో కడుపుగో అశుద్ధం తింటున్నావు అని చెప్పి యావత్ ప్రజలు అడుగుతున్నారు। ఇకపోతే నీటిలో ఎన్నో అకృత్యాలు జరిగాయి, నీ అంత మోసగాడు లేడని చెప్పి పిల్లలందరూ చెబుతుంటే సిగ్గు లజ్జ ఉండాలా? నీటిలో జరిగినటువంటి అకృత్యాలన్నిటికీ దేవేంద్ర ప్రధాన్ గాడనే మంత్రే కారణమని పిల్లలందరూ ఏకకంఠంతో ముక్త కంఠంతో చెబుతుంటే నీది మనిషి జన్మ కాదా? వాడిని రాజీనామా చేయించి ఉన్నటువంటి ఈ యొక్క అశాంతిని తొలగించకుండా పిల్లల మీద లాఠీ చార్జ్ చేస్తున్నావు। అలాగే సుప్రీంకోర్టు కూడా నాకేం అర్థం కావడం లేదు, సుప్రీంకోర్టు కూడా నీకేమంత పడుతుందంటే న్యాయ వ్యవస్థ కూడా నువ్వు మేనేజ్ చేసేసావేమో అని చెప్పి యావత్ ప్రజలందరికీ కూడా యావత్ దేశ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది నీది ఒక బతుకా మోడీ అని చెప్పి। నీ గురించి ఎస్పెన్ ఫైల్స్ లో ఎన్నో రకాలుగా చెప్పావు, రేవత్త కనపడితే దాంతో వెళ్ళిపోతావంట కదా। మోడీ బేటీ బచావో బేటీ పడావో అన్నావు। ఈ బేటీలే ఈ ఆడపిల్లలే నిన్ను పదవిచ్యుతుని చేయడానికి సిద్ధంగా ఉన్నారు। నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది। ఈ పిల్లల ఆవేదన వింటే నాకు అదే అర్థమవుతుంది, నీకు పోయే కాలం దగ్గర పడింది। हम भी 18 के होंगे, हमारा भी वोट का टाइम आएगा। देखते हैं किसे वोट देंगे। एक भी किसी सरकार को वोट नहीं देने के, सारे के सारे चोर हैं, सारे चोर हैं। मैं भी सपोर्ट करती थी बीजेपी को, पर अब मजाल है मैं किसी को दे दूं तो वोट। మోడీ గారు మీరు కాంగ్రెస్ ని ఎన్నో రకాలుగా విమర్శించారు, మరి దేవేంద్ర ప్రధాన్ గారు చేసిన పనికి లుచ్చా పనికి వాడిని రాజీనామా చేయించకుండా నువ్వు వీళ్ళని లాఠీ చార్జీ చేయించావంటే ఈ అమ్మాయి మాట్లాడుతుంటే, ఈ అమ్మాయి వయసు 18 సంవత్సరాలని చెబుతుంది, ఎవరిని ఓటేయనివ్వను నేను, నీకు ఎంతో నేను సపోర్ట్ చేశాను అని అమ్మాయి చెబుతుంటే నాకు చాలా బాధ కలుగుతుంది। నీకు మాత్రం పోయే కాలం దగ్గరికి వచ్చింది। నీ గురించి ఎస్పెన్ ఫైల్స్ లో చెప్పిందంతా నిజమని నాకు అర్థమవుతుంది। आराम से खड़े होने के लिए किसी ने मना किया। Don't dare to touch me ever again. आप लड़कियों के कपड़े क्यों फाड़ेंगे? मैडम हम कपड़े क्यों फाड़ेंगे? हमने कहा आराम से चले जाओ, आराम से चले जाओ। आपका प्रोटेस्ट करने का तरीका आप शर्म नहीं कर रहे थे? आपका नहीं है, ठीक है। 70% वीडियो बनाने वाले बकवास कर रहे हैं सब। ये देखिए आपके भी बच्चे पढ़ते हो। మోడీ గారు మీ గురించి ఎస్పెన్ ఫైల్స్ చెప్పారు కదా, గంటకు దాంతో వెళ్ళిపోతున్నావంట, దానికి చాక్లెట్ పట్టుకెళ్ళిపోయి ఒకదానిగా ఎక్కడ ఇటలీనో ఏదో దేశం వెళ్ళి ఇచ్చొచ్చావు కదా। నీ బతుకు చెడా, నీ గురించి అంతా తెలిసిపోయింది। నీ బతుకు ఈ ఆడపిల్లల చేతుల్లోనే కడతేరిపోయేటట్టుంది। ఈ పిల్లల ఆవేదన చూస్తుంటే నీకు టైం దగ్గర పడిపోయింది మోడీ, నీది ఒక బతుకా। ये देखिए यहाँ हमारा है, यहाँ पैर में देख लीजिए, पैर में इतना गंदा पैर देखो, पैर देखो कैसे छील लिया मैडम। ये भी देखो मैम, पैर देखो, पैर देखिए पूरा कपड़ा ऐसा धक्का दिया, पानी में कीड़े कीचड़ में जाके गिरे। देखो कोई इंसानियत कोई डेमोक्रेसी नहीं, इंसानियत बिल्कुल नहीं है इसमें। ह्यूमैनिटी नाम की कोई चीज नहीं है। कल पता लगा 17 बच्चों ने सुसाइड किया। मैं लेडी श्रीराम कॉलेज की पढ़ी हुई हूँ, वो तो मैं
55 साल 70 में मैंने पास आउट किया, लेकिन मेरी ये फाइनल में जब मैं थी तो मेरी फीस 18 रुपए थी। जो एजुकेशन थी वो इतनी सस्ती थी कि जमींदार का बच्चा भी पढ़ता था, वो ये भी पढ़ता था, हम भी पढ़ते थे। 2 करोड़ रुपए किसी ने मुझे बताया कि मेडिकल के लिए खर्चा होता है, ये कैसे होगा? कौन पढ़ाएगा? इसका मतलब है तुमने एक आबादी को तो पढ़ने से बिल्कुल बाहर कर दिया। ये नहीं चाहिए, हमारी डेमोक्रेसी में ये नहीं चाहिए। మోడీ గారు మీ గురించి S1 ఫైల్స్ లో చెప్పారు, ఎవత కనబడితే దాంతో వెళ్ళిపోతామంటే ఏమో అనుకున్నా, కానీ ఈ యొక్క కృత్యానికి ఇంత దారుణానికి పాల్పడ్డావు. పిల్లల్ని ఇలాగ కొట్టి రక్తాలు వచ్చేయకుండా ఆడపిల్లలని కూడా చూడకుండా ఇంత దారుణంగా కొట్టావంటే నీది మనిషి జన్మారా మోడీ అని చెప్పి నిన్ను గారు గీరు అనాలనిపించడం లేదు, ఒరే అని పిలిచాలన్నటువంటి భావం మనసులోంచి వచ్చేస్తుంది. కాబట్టి నిన్ను నేను ఇంకేమనలేను, నీ బతుకు ఒక బతుక. ఇకపోతే ఒక పెద్ద ఆవిడ వచ్చారు, ఆవిడ చెబుతున్నారు 17 మంది ఆత్మహత్య చేసుకున్నారు నీటి విషయంలో అని చెప్తే, మరి నీది కడుపుకి అన్నం తిన్నావా, శుద్ధం తిన్నావా మోడీ? నువ్వు ప్రసంగాలు చేస్తావు, నిమిషానికి ఒక కోటేస్తావు, గంటకు ఒక విమానం ఎక్కేస్తావు, వెళ్ళిపోతావు. 2,50,000 కోట్ల రూపాయలు ఇప్పటికి నువ్వు డ్రెస్సులకైతేనేమి దేనికైతేనేమి నీ శృంగార లీలలకు ఖర్చు పెట్టావని అనేక రకాలుగా పుంకాలుగా మీడియాలో వస్తుంది. నీది ఒక బతుక, నీది ఒక బతుక. మాట్లాడితే చాయ్ వాలా అంటావు, చాయ్ అమ్ముకునేవాడికి ఈ ప్రధానమంత్రి పదవిస్తే ఇంతకంటే దుర్మార్గం ఏముందని నాకు అర్థమవుతుంది. నీది ఒక బతుక. ఏ దేశంలో అయితే నరేంద్ర మోడీ లాంటి ఉగ్రవాది, ఓట్ల దొంగ, నీటి దొంగ, గుడుల ఖజానాలను దోచుకునేవాడు, విద్యను దోచుకునేవాడు ఉన్నాడో, 85 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని రక్షణ మంత్రి గారు చెప్తున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు, ఒక చిన్న ప్రశ్న, ప్రభుత్వం ఇస్తున్న ఆ 5 కిలోల రేషన్ ఎవరు తింటున్నారు? మోడీ గారు తింటున్నారా లేక మీరే తింటున్నారా? వీళ్ళు దేశంలో క్రూర మృగాలయ్యారు, వీళ్ళకు అసలు సిగ్గులేదు. ఈ బందిపోట్లు దేశంలోకి చొరబడ్డారు, వీళ్ళు పాలనకు అర్హులు కారు, వీళ్ళను ఇక్కడి నుండి పంపేయాలి, అప్పుడే మీకు విజయం లభిస్తుంది. యువత చేయాల్సింది ఏమిటంటే మీరు అధికారాన్ని మార్చండి. దేశంలో ఎక్కడెక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందో దానిని తొలగించండి, నరేంద్ర మోడీని గద్దెదించండి. మీరు మీ హక్కుల కోసం పోరాడాలనుకుంటే, వాటిని సాధించుకోవాలంటే ఇదే మార్గం. విన్నారు కదా ఈ పెద్ద ఆయన ఆవేదన. నిన్న జరిగిన సంఘటన పైన ఇలా స్పందించారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఆ డొక్కలో సీఎం ఆడికి ఎప్పుడు రోగం, ఆడికి ఏదో బుధం జారిపోయిందని బొంబాయిలో తొంగొని వచ్చాడు, ఆడు కూడా నోరు తెరవడు, ఎవడు నోరు తెరవడు. దీని గురించి ఒక్క మాట మాట్లాడరు. వీళ్ళను రక్తాలు వచ్చి కొట్టేస్తే ఒక్క మాట, కనీసం వైఎస్ జగన్ కూడా మాట్లాడడం లేదంటే ఇంతకంటే దారుణం ఇంకేముందని నాకు చాలా ఆవేదనగా ఉంది. ప్రతిపక్షం మాట్లాడదు, అధికార పక్షం మాట్లాడదు, ఏ పక్షము మాట్లాడదు. ఈ పిల్లలను కొట్టి ఇంత దారుణంగా, ఇంత హింసించి, ఇంతగా చేస్తే ఒక్కడు కూడా మాట్లాడడం లేదంటే ఇంతకంటే ఇంకేమీ లేదు. కాబట్టి నాకు అర్థమైంది, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడింది, ఈ మోడీ గారికి కూడా పోయే కాలం దగ్గర పడింది. కాబట్టి ఇలాగ పిల్లల మీద లాఠీలు జులిపించి, బాష్పవాయువులు ప్రయోగించి అనేక రకాలుగా వాళ్ళు హింసించారు. కాబట్టి వీడికి, మోడీ గారికి వీడికి దగ్గర పడిపోయింది. వీడి ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనపడుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు నోరు మెదపడం లేదు, ఎంత దారుణం జరిగినా. ఇకపోతే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నిన్న వారు వ్యతిరేకించారని చెప్పి పార్లమెంట్ లో బయట ధర్నా చేశారని వారిని అరెస్ట్ చేశారు. అలాగే నటులు ప్రకాష్ రాజ్ గారిని ముఖ్యంగా అభినందించాలి. ఎందుకంటే ఆయన స్వయంగా వెళ్లి సంఘీభావం ప్రకటించి వచ్చారంటే ఆయనలో ఉన్నటువంటి మానవత్వం బయటపడింది. ఈ పిల్లల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమకు నేను ఆయన అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఇకపోతే ఫైనల్ గా ప్రతిపక్షాలు, ఈ పక్షాలు, ఆ పక్షాలు, వామపక్షాలు కూడా నోరు తెరవకపోతే అందరూ కూడా మట్టిలో కలిసిపోతారు. నాకొకటి అర్థమవుతుంది, ఫైనల్ గా ఈ మోడీకి 2029లో భూస్థాపితం అయిపోవడం ఖాయంగా కనపడుతుంది.
మోడీ గారిని, అమిత్ షా గారిని, ఆ పక్కన ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రజలే తరిమి తరిమి కర్రలతో తరిమి కొట్టడం ఖాయంగా కనపడుతుంది. 2029లో వీళ్ళకి చక్కటి సినిమా తీయబోతున్నారు. దానికి వీరే హీరోలు. వీరికి దేశ బహిష్కరణ తప్పదు. మోడీ గారు ఆ తర్వాత కొన్న దుస్తులన్నీ విడిచిపెట్టి గోచి పెట్టుకుని దానికి దీనికి చాక్లెట్లు పంచుకుంటా కుక్కలను, నక్కలను, లేకపోతే గాడిదలను ఎక్కి దేశమంతా తిరుగుతాడో, లేకపోతే ప్రపంచంలో ఏ దేశమునన్నా వెళ్ళిపోయి దక్షిణాఫ్రికాకి వెళ్ళిపోయి ఎక్కడైనా ఆకులు అలమలో కట్టుకొని బతుకుతాడో ఏమో నాకు అర్థం కావడం లేదు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఈ యొక్క మోడీ గవర్నమెంట్ కి త్వరలోనే బుద్ధి చెప్తారు ప్రజలు. ఇంత దారుణంగా ఇంత హింస సృష్టించారంటే వీరిని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. పిల్లలను కూడా చూడకుండా, ఆడపిల్లలను చూడకుండా, మగ పిల్లలను చూడకుండా ఇంత దారుణంగా రక్తాలు వచ్చేటట్టు కొట్టారంటే వీది ఎమర్జెన్సీ తలపిస్తుందని నాకు అనిపిస్తుంది. అందరికీ నమస్కారము. బాయ్.